Hello everyone, welcome to the Dynamic Out Exam Coaching యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో డైలీ కరెంట్ అఫైర్లో భాగంగా 2025 జనవరి 12వ తారీఖు నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి. సో ఈ వీడియోలో చాలా క్వశ్చన్లు అయితే రావడం జరిగిందండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఈ వీడియోలో మనం డిస్కషన్ చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్, 2025లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి సగటున ఎంత నమోదయ్యే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2.8%. అయితే ఇదే ఐక్యరాజ్య సమితి భారత ఆర్థిక వ్యవస్థ 2025లో ఎంత అభివృద్ధి చెందుతుందని అంచనా వేసిందయ్యా అంటే 6.6%. 2026కు 6.8%గా ఈ అంచనా వేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఈ ఐక్యరాజ్య సమితి గురించి అన్ని ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూడబోతున్నామండి. సో ఐక్యరాజ్య సమితి యొక్క స్థాపన చూసుకుంటే, ఐక్యరాజ్య సమితి యొక్క స్థాపన 1945 అక్టోబర్ 24వ తారీఖున జరిగిందండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంటుంది. ఓకే, న్యూయార్క్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. మొత్తం సభ్య దేశాలు 193. సో ఇది దీనికి సంబంధించిన జీకేనండి. అయితే ఐక్యరాజ్య సమితిలో చివరిగా చేరిన దేశం కూడా రాష్ట్రం రావడం జరిగిందండి. ఐక్యరాజ్య సమితిలో చివరిగా చేరిన దేశం వచ్చేసి దక్షిణ సుడాన్, 193వ దేశంగా దక్షిణ సుడాన్ దీంట్లో చేరడం జరిగిందండి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దాని తర్వాత ఈ ఐక్యరాజ్య సమితి పితామహుడు అని ఎవరిని అంటారయ్యా అంటే వెరీ ఇంపార్టెంట్ అండి, కార్డెల్ వాల్. కార్డెల్ వాల్ గారిని ఐక్యరాజ్య సమితి యొక్క పితామహుడిగా పేర్కొంటారు. అయితే ఐక్యరాజ్య సమితి యొక్క మొదటి సెక్రటరీ జనరల్ ఎవరయ్యా అంటే ట్రిగ్వెలి ఐక్యరాజ్య సమితి యొక్క మొదటి సెక్రటరీ జనరల్. ప్రస్తుత సెక్రటరీ జనరల్ వచ్చేసి ఆంటోనియో గుటెరస్ ప్రజెంట్ సెక్రటరీ జనరల్. అయితే ఐక్యరాజ్య సమితిలో మన ఇండియా చేరిన సంవత్సరం కూడా చాలాసార్లు అడగడం జరిగిందండి. ఈ ఐక్యరాజ్య సమితిలో మన ఇండియా చేరిన సంవత్సరం 1945 అక్టోబర్ 30వ తారీఖున మన ఇండియా ఈ ఐక్యరాజ్య సమితిలో చేరడం జరిగిందండి. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఐక్యరాజ్య సమితి యొక్క స్థాపన 1945, ప్రధాన కార్యాలయం న్యూయార్క్, సభ్య దేశాలు 193, చివరిగా చేరిన దేశం దక్షిణ సుడాన్. ఐక్యరాజ్య సమితి యొక్క పితామహుడిగా కార్డెల్ వాల్ గారిని పేర్కొంటారు. ఐక్యరాజ్య సమితి యొక్క మొదటి సెక్రటరీ జనరల్ ట్రిగ్వెలి గారు, ప్రెసిడెంట్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్. ఐక్యరాజ్య సమితిలో మన ఇండియా చేరిన సంవత్సరం 1945. ఇదండి దీని గురించి డీప్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. కావేరీ ఇంజన్ ప్రాజెక్టులో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో స్వదేశీ విమాన ఇంజన్ను ఎవరు అభివృద్ధి చేశారు? ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కావేరీ ఇంజన్ ప్రాజెక్టు ఇది ఎప్పుడు ప్రారంభమైందయ్యా అంటే 1989లో దీనిని ప్రారంభించారు. ఎందుకయ్యా అంటే గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం మరియు స్వదేశీ ఇంజన్ అభివృద్ధి చేయడానికి దీనిని 1989లో ప్రారంభించారన్నమాట. అయితే ఈ ఇంజన్ను ఎవరు అభివృద్ధి చేశారయ్యా అంటే డిఆర్డిఓ దీనిని అభివృద్ధి చేయడం జరిగింది. అయితే డిఆర్డిఓ ఈ ఇంజన్ను త్వరలోనే అన్ని వాతావరణ పరిస్థితుల్లో ఈ విమానాల్లో పరీక్షించనున్నారు. సో ఇది కూడా ప్రయోగం కావలేదు, దీనిని ప్రయోగించనున్నారు. ఇక డిఆర్డిఓ గురించి తెలుసుకుంటే, డిఆర్డిఓ యొక్క స్థాపన 1958లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. ప్రెసిడెంట్ చైర్మన్ వచ్చేసి సమీర్ వి కామత్. నెక్స్ట్ క్వశ్చన్, సశక్త్ బేటీ ఈ దృష్టి ప్రాజెక్టులను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ధర్మేంద్ర ప్రధాన్. అయితే ఈ రెండు ప్రాజెక్టుల కింద అనాథ పిల్లలు, ఒంటరి తల్లిదండ్రుల మహిళలు మరియు దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు ల్యాప్టాప్, చూడండి ల్యాప్టాప్ మరియు ట్యాబ్స్ ఉంటాయి కదా, ఈ ట్యాబ్లను కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు అందచేయడం అనేది జరిగింది. ఎవరికండి? అనాథ పిల్లలు, ఒంటరి తల్లిదండ్రుల మహిళలు మరియు దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు ల్యాప్టాప్లు మరియు ట్యాబ్స్ అనేవి పంపిణీ చేయడం జరిగింది. పంపిణీ చేసిన వారు విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో జరిగిందండి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, మధ్యప్రదేశ్లో
ఇది జరిగింది. అయితే ఈ 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ అనేది 2025 జనవరి 3వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు మధ్యప్రదేశ్లోని దీని యొక్క రాజధాని అయిన భోపాల్లో జరిగింది. భోపాల్లో ఇది జరిగిందండి. వెరీ ఇంపార్టెంట్. దీనిని ప్రారంభించిన వారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన మోహన్ యాదవ్ గారు. మధ్యప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు దీనిని ప్రారంభించారు. అయితే దీని యొక్క థీమ్ చూసుకుంటే అండర్స్టాండింగ్ ఈకో సిస్టమ్ ఫర్ హెల్త్ అండ్ వెల్నెస్ థీమ్తో ఈ 2025 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ను మధ్యప్రదేశ్లోని భోపాల్లో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు ప్రారంభించారు. అయితే దీనికి రిలేటెడ్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. జాతీయ సైన్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ సైన్స్ దినోత్సవం వచ్చేసి ఫిబ్రవరి 8వ తారీఖున ఈ జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటారండి. ఎందుకు జరుపుకుంటారయ్యా అంటే సర్ సివి రామన్ గారు ఈ రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నట్లు ఆ రోజున ప్రకటించారండి. సో అదే రోజున జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నందుకు ఈయనకు 1930లో నోబెల్ బహుమతి కూడా రావడం జరిగింది. సో దీని టాపిక్ రిలేటెడ్గా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. దాని తర్వాత నేషనల్ స్పేస్ డే. నేషనల్ స్పేస్ డే ఎప్పుడు జరుపుకుంటారయ్యా అంటే ఆగస్టు 23వ తారీఖున నేషనల్ స్పేస్ డేని జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. 2025 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 85వ స్థానం. అయితే అంతకుముందు 2024లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 80 ఉండేదండి. ప్రజెంట్ 5 ర్యాంకులు పడిపోయి 85వ ర్యాంకులో నిలవడం అనేది జరిగింది. అయితే ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో మొదటి ర్యాంకులో ఉన్న దేశం వచ్చేసి సింగపూర్. సింగపూర్ దేశం మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలోని ఏ జిల్లాలో జటాయువు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది? అయితే తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ అటవీ డివిజన్ గల నందిగాం అడవుల్లోని పాలరాపు గుట్టను ఈకో టూరిజం డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా 2.5 కోట్ల రూపాయలతో ఇక్కడ రాబందుల ఆవాసాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం అనేది జరిగిందండి. సో వెరీ ఇంపార్టెంట్. దీనికయ్యే ఖర్చు 2.5 కోట్లు. ఓకే, ఎక్కడ? ఆసిఫాబాద్ జిల్లాలో. అయితే ప్రపంచంలోనే మొట్టమొదటి రాబందుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేశారయ్యా అంటే వెరీ ఇంపార్టెంట్ అండి. అంతకుముందు మనం చెప్పుకున్నాం ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్లో. ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్లో రాబందుల సంరక్షణ కేంద్రం మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మొట్టమొదటి తీర ప్రాంత వాడర్ పక్షి గణన ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, గుజరాత్లోని జామ్నగర్లో దీనిని ఇక్కడ పక్షుల గణన అనేది జరిగిందండి. ఎలాంటి పక్షులు? వాడర్ పక్షులు. అయితే ఈ వాడర్ పక్షి అంటే ఏమిటయ్యా అంటే వీటికి పొడవైన కాళ్ళు, పొడవాటి మెడలు మరియు పొడవైన ముక్కు గల పక్షిని ఈ వాడర్ పక్షి అంటారండి. ఇది ఎక్కువగా సముద్ర తీరంలో సముద్రం పైన అనేది ఉంటుందన్నమాట. అయితే భారతదేశంలోనే మొట్టమొదటి తీర ప్రాంత వాడర్ పక్షి గణన అనేది 2025 జనవరి 3వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు ఈ గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న ఇక్కడ. అయితే గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న మెరైన్ నేషనల్ పార్క్ మరియు మెరైన్ అభయారణ్యంలో నిర్వహించారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి? 2025 జనవరి 3 నుండి 5వ తారీఖు వరకు మెరైన్ నేషనల్ పార్క్ మరియు మెరైన్ అభయారణ్యంలో ఈ వాడర్ పక్షుల గణన అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాజెక్ట్ విస్తార్ను ఏ ఐఐటి ప్రారంభించిందండి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ విస్తార్ను ప్రారంభించిన ఐఐటి వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఐఐటి మెడ్రాస్ దీనిని ప్రారంభించింది. అయితే దీనిని వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ ఐఐటి మెడ్రాస్ ఈ ప్రాజెక్ట్ విస్తార్ను ప్రారంభించింది. అయితే ఇక్కడ విస్తార్ అంటే ఫుల్ ఫామ్ ఏమిటయ్యా అంటే వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చర్ రిసోర్సెస్. మరొకసారి చూడండి,
వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చర్ రిసోర్సెస్. అయితే దీనిని భారతదేశ వ్యవసాయ విస్తరణ వ్యవస్థను మరింత డిజిటల్గా సమర్థవంతంగా అయితే దీనిని భారతదేశ వ్యవసాయ విస్తరణ వ్యవస్థను మరింత డిజిటల్గా సమర్థవంతంగా ప్రభావవంతంగా మార్చి రైతులకు అడ్వాన్స్ టెక్నాలజీస్ మరియు సలహా సేవలను అందించడం కోసం ఈ ప్రాజెక్ట్ విస్తార్ను ప్రారంభించారు. అయితే ప్రస్తుతం మన ఇండియాలో రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరయ్యా అంటే శివరాజ్ సింగ్ చౌహాన్. వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి వచ్చేసి దేవేష్ చతుర్వేది అండి. వెరీ ఇంపార్టెంట్. కార్యదర్శి వచ్చేసి దేవేష్ చతుర్వేది, మంత్రి వచ్చేసి శివరాజ్ సింగ్ చౌహాన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఐఐటి నేల కాలుష్యాన్ని అరికట్టి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి బ్యాక్టీరియాను అభివృద్ధి చేసింది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆప్షన్ బి అండి, ఐఐటి బాంబే. అయితే ఈ బ్యాక్టీరియా ఎలా పనిచేస్తుందయ్యా అంటే హానికారకమైన పదార్థాలను విచ్ఛిన్నం చేసి హార్మోన్లను పెంచడం మరియు హానికరమైన శిలీంధ్రాల పెరుగుదలను నిరోధించి ముఖ్యమైన పోషకాలను మొక్కలకు మరింత అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఈ మొక్కల పెరుగుదలకు ఈ బ్యాక్టీరియా అనేది ఉపయోగపడుతుంది మరియు సహాయపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల డొమెస్టిక్ విమానాల్లో ఏ ఎయిర్లైన్ వైఫైని పెట్టింది? వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఎయిర్ ఇండియా. మన ఇండియాలోనే మొట్టమొదటి డొమెస్టిక్ విమానాల్లో వైఫై పెట్టిన ఎయిర్లైన్ వచ్చేసి ఎయిర్ ఇండియా ఎయిర్లైన్. నెక్స్ట్ క్వశ్చన్. 2023 గంగాధర్ జాతీయ కవిత్వ పురస్కారం ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ప్రతిభా సత్పతి. అయితే ఈ అవార్డు ఎప్పుడు ఇస్తారయ్యా అంటే ఈ సంబల్పూర్ విశ్వవిద్యాలయం యొక్క 58వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ గంగాధర్ జాతీయ కవిత్వ పురస్కారం యొక్క స్థాపన అండి 1989లో దీనిని స్థాపించారు. ఈ గంగాధర్ జాతీయ కవిత్వ పురస్కారం స్థాపన 1989. ఈ పురస్కారంలో ప్రశంస పత్రం, శాలువా, 1,00,000 రూపాయల నగదు అనేది ప్రదానం చేయడం జరుగుతుంది. అయితే ఈ సంబల్పూర్ విశ్వవిద్యాలయం ఎక్కడుందయ్యా అంటే ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. ఒడిశా రాష్ట్రంలో ఈ సంబల్పూర్ విశ్వవిద్యాలయం అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. నూతన కేంద్ర రెవెన్యూ కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, తుహిన్ కాంతా పాండే అండి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఈ తుహిన్ కాంతా పాండే గారు అంతకుముందు ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఉన్నారండి. సో ఈ ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా అత్యంత అనుభవం ఉన్నవారికి ఈ కేంద్ర రెవెన్యూ కార్యదర్శిగా పదవి అనేది ఇవ్వడం జరుగుతుందండి. వెరీ ఇంపార్టెంట్. అయితే అంతకుముందు ఈయన ఆర్థిక మంత్రి శాఖలో ఉండి ప్రజెంట్ రెవెన్యూ శాఖకు బదిలీ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్ర నూతన విద్యాశాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. తెలంగాణ రాష్ట్ర నూతన విద్యాశాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, యోగిత రాణా. యోగిత రాణా ఐఏఎస్ గారు ప్రజెంట్ ఈ విద్యాశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారండి. అయితే అంతకుముందు ఈ సురేంద్ర మోహన్ గారు గనులు మరియు భూగర్భ ఖనిజాల శాఖ కార్యదర్శిగా ఉండేవారండి. సో ఆయన్ను రవాణా శాఖకు బదిలీ చేయడం అనేది జరిగింది. సురేంద్ర మోహన్ గారు రవాణా శాఖ, యోగిత రాణా గారు విద్యాశాఖ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. NABL నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, డాక్టర్ సందీప్ షా. అయితే ఇక్కడ ఈ NABL యొక్క ఫుల్ ఫామ్ చూడండి, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్. అయితే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చెందిన ఈ NABL చూడండి, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చెందిన ఈ NABL కొత్త చైర్పర్సన్గా డాక్టర్ సందీప్ షా గారిని నియమించారండి. NABL గురించి తెలుసుకుందామండి. దీని యొక్క స్థాపన 1988లో జరిగింది. NABL యొక్క స్థాపన 1988లో జరిగింది. ప్రధాన కార్యాలయం హర్యానాలోని గుర్గాంలో ఉంటుంది. హర్యానాలోని గుర్గాంలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్.
ఈక్వల్ వన్ మనీ అడ్వైజరీ బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈక్వల్ వన్ మనీ అడ్వైజరీ బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ. అయితే డేటా షేరింగ్ ప్లాట్ఫారం అయిన ఈక్వల్ ఆర్బీఐ ఎన్బిఎఫ్సి ఏఏ లైసెన్స్ ఉన్న వన్ మనీ సేవల కోసం ఏర్పాటు చేసిన అడ్వైజరీ బోర్డుకు జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ గారు చైర్మన్గా వ్యవహరిస్తారు. అయితే ఈ అడ్వైజరీ బోర్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా అంటే డేటా మార్పిడి నిబంధనలను నిఖచ్చితంగా పాటించడం మరియు డిజిటల్ ప్రపంచంలో నైతిక విలువలు పట్టం కట్టడం తదితర అంశాల్లో ఈ అడ్వైజరీ బోర్డు అనేది మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. అయితే ఈ బోర్డులో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు జగదీష్ కపూర్, రాకేష్ మోహన్, ఆనంద్ సిన్హా, జె సత్యనారాయణ మరియు కేంద్ర ఎలక్ట్రానిక్ ఐటీ మాజీ కార్యదర్శి అయిన అజయ్ ప్రకాష్ సాహ్ని మరియు ఎన్సీడెక్స్ సిఇఓ రవికుమార్, మానవ వనరుల నిపుణురాలు అనిత రామచంద్రన్ మరియు ఫస్టిక్ నిపుణులైన సునీల్ కులకర్ణి గారు సభ్యులుగా ఉంటారు. మొత్తం మీద సభ్యులు చూసుకుంటే 8+1 ఉంటారు. 8 సభ్యులు మరియు ఒక చైర్మన్, మొత్తం మీద 9 మంది ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, లెబనాన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జోసెఫ్ ఓన్. అయితే లెబనాన్ గురించి తెలుసుకుంటే దీని యొక్క రాజధాని బీరూట్ లెబనాన్ యొక్క రాజధాని అండి. కరెన్సీ వచ్చేసి లెబనీస్ పౌండ్ ఇక్కడ కరెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, పాకిస్తాన్కు ప్రధాన నాటోయేతర సభ్యదేశ హోదా తొలగించాలని ఏ దేశ ప్రతినిధులు సభలో మరోసారి బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అమెరికా. పాకిస్తాన్ తమ భూభాగంలో మిలిటెంట్ సంస్థ హక్కానీ నెట్వర్క్ కార్యకలాపాలను నియంత్రించేందుకు పాక్ సైనిక చర్యలు చేపట్టే వరకు ఆ దేశానికి ప్రధాన నాటోయేతర సభ్యదేశ హోదాను తొలగించాలని మరోసారి ఈ బిల్లును ప్రవేశపెట్టడం అనేది జరిగిందన్నమాట. అయితే నాటో గురించి తెలుసుకుంటే నాటో యొక్క ఫుల్ ఫామ్ అండి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీని యొక్క స్థాపన అండి 1949 ఏప్రిల్ 4 జరిగింది. ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీ అండి. వాషింగ్టన్ డీసీలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. సభ్య దేశాలు 32. అయితే ఈ నాటోలో చేరిన చివరి సభ్య దేశం మొన్న జరిగిన ఎగ్జామ్లోకి రావడం జరిగిందండి, స్వీడన్ దేశం ఈ నాటోలో చేరిన చివరి సభ్య దేశం. అయితే నాటో యొక్క పాత పేరు కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. నాటో యొక్క పాత పేరు నార్త్ అట్లాంటిక్ అలయన్స్ యొక్క దీని యొక్క పాత పేరు. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో ఏ నెలను హిందూ మాసంగా ప్రకటించారండి? వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో అమెరికాలో ఒక హిందూ మాసంగా ప్రకటించిన నెల ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అక్టోబర్. అయితే దీనికి సంబంధించిన బిల్లుపై ఆ రాష్ట్ర గవర్నర్ అయిన మైక్ డివైన్ గారు సంతకం చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశ ప్రభుత్వం బాలికలు మహిళల రక్షణ కోసం కొత్తగా నిర్మించే ఇండ్లలో కిటికీలపై నిషేధం విధించారు? అంటే కొత్తగా నిర్మించే ఇళ్లకు కిటికీలు ఉండకుండా నిషేధించారు. ఆన్సర్ ఆప్షన్ బి, ఆఫ్ఘనిస్తాన్ దేశం. సో ఆఫ్ఘనిస్తాన్ దేశంలో తాలిబాన్ ప్రభుత్వం ప్రజెంట్ కొనసాగుతుంది కదా, సో వాళ్ళు ఇలాంటి చాలా నిబంధనలు అనేది పెట్టడం జరుగుతుందండి. అందులోనూ ఒక నిబంధన వచ్చేసి కొత్తగా నిర్మించే ఇళ్లపై కిటికీల నిషేధం, ఇదివరకు ఉన్న కిటికీలను మూసివేయడం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో 2 వైపులా తెలుగు అక్షరాలు ఉన్న తామ్ర శాసనం దొరికింది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, అన్నమయ్య జిల్లా. అయితే ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో చిన్నగూడెం ప్రాంతంలోని 1593 జూలై
1928 నాటి ఈ తామ్ర శాసనం అనేది దొరికిందండి. అయితే ఈ శాసనం 2 వైపులా లిఖించబడి ఉంటుందన్నమాట. అయితే ఈ శాసనంలో ఏముందయ్యా అంటే, వెలుమలు యాదవుల మధ్య వివాద విచారణ జరగగా తీర్పు యాదవులకు అనుకూలంగా వచ్చిందని ఈ తామ్ర శాసనంలో రాసి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలల సంఖ్యలో తెలంగాణ రాష్ట్రం ఎన్నవ స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 3వ స్థానం. మొదటి స్థానం మరియు 2వ స్థానం చూసుకుంటే, మొదటి స్థానం వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో మొత్తం 3254 పాఠశాలలో విద్యార్థులు లేరు. దాని తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చేసి రాజస్థాన్. సెకండ్ ప్లేస్ రాజస్థాన్లో 2187 పాఠశాలలో విద్యార్థులు లేరు. అయితే థర్డ్ ప్లేస్ మన తెలంగాణ. తెలంగాణలో మొత్తం మీద చూసుకుంటే అండి 2097 స్కూళ్ళలో పిల్లలు లేని స్కూల్గా ఉన్నాయి. అయితే ఇండియా పరంగా మొత్తం చూసుకుంటే 12,954 స్కూళ్ళలో విద్యార్థులు లేని స్కూళ్ళుగా నడుస్తున్నాయని ఒక నివేదిక పేర్కొంది. సో ఇదండి మన జనవరి 12వ తారీఖు నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.